హాయ్ అండి. జాకెట్ కటింగ్ నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఎలా కుట్టాలో నేర్చుకుందాము. బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా! దాని చివర సన్నగా మడిచి కుట్టాలి. ఇప్పుడు సన్నగా మడిచి కుట్టుకున్నాం కదా! దాన్ని 1.5 ఇంచి అది పొడవుగా మడుచుకోవాలి. ఇప్పుడు భుజాల మధ్య నుండి చక్కగా కింది వరకు 2 వైపులా డాట్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు జాకెట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! మనకి కుడివైపు ఎడమ వైపు గుర్తు పెట్టుకోవాలి. గ్రీస్ ముక్కతో ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. ఆ ఇంటూ మార్కు పైకి వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనకి మధ్యలో త్రిభుజం ఆకారం లాగా వస్తుందండి. ఇలా చేయడం వల్ల మనకి ముందు పార్ట్ కరెక్ట్గా వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా జాయింట్ ముందు వాటి మీద పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకి ఇది ఇలా చూసి నేర్చుకోవడం బాగా అర్థం అవుద్దండి. కొత్త వాళ్ళకి ఇలా కుట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. దాని మీద వేసి అటు తిప్పేసుకొని కుట్టేసుకోవాలి. నేనైతే పోయిన కటింగ్లో నేను షేప్ పట్టీల గురించి చెప్పలేదండి. ఇప్పుడు చెప్తాను. దాని పొడవు తీసుకోవాలి, వెడల్పు తీసుకోవాలి. ఆ వెడల్పులో పైన ఖర్చు కింద ఖర్చు తీసుకోవాలి. పైన ఖర్చు మనం జాయింట్ చేస్తాం కదా, అది ఖర్చులోకి వెళ్ళద్ది. కిందకి మళ్ళీ మడస్తాం కదా పీసులన్నీ జాయింట్ చేసి, అందుకని కింద ఖర్చు తీసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా షేప్ పట్టి తీసుకోవాలి. ఇలా 6 పీసులు తీసుకోవాలండి. 3 పీసులు ఒకవైపు, 3 పీసులు ఒకవైపు. ఇలా కుట్టుకొని వెనక్కి తిప్పుకొని మళ్ళీ కుట్టుకోవాలండి. ఇలా పైన కూడా ఇంకో కుట్టేసుకుంటే జారకుండా ఉంటుంది క్లాత్. నేనైతే కుట్టను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టుకుంటే మంచిది. ఇలా షేప్ పట్టి రెడీ అయింది. ఇంకో వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి. 2 రెడీ అయ్యాయి. ఇప్పుడు జాయింట్ చేద్దామండి. ఆ షేప్ పట్టి దాని మీద పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇది కూడా సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సమానంగా లేకపోతే అక్కడ కుట్టేసుకుంటే సరిపోద్ది చివర. ఇప్పుడు 2 సమానంగా అయితే వచ్చేసినాయి. ఇలా ఫ్రంట్ సైజు కూడా 2 చూసుకోవాలండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేయడం నేర్చుకుందామండి. ఎలా జాయింట్ చేయాలో. మనం కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ మధ్యలో డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ ఆ భుజాల మీద పెట్టి కుట్టుకోవాలి కరెక్ట్గా.
కుట్టేసుకొని ఇంకా చివరి నుంచి బారుకి కుట్టేసుకోవాలండి. ముడత రాకుండా కుట్టుకోవాలి. దాన్ని క్లాత్ మీద పెట్టేసుకొని ఒక చేత్తో పట్టుకుంటా. ఇంకో కుట్టేసుకోవాలండి. మనం ఇప్పుడు హ్యాండ్ అయితే కుట్టడం నేర్చుకున్నాము. జాకెట్ చేతుల హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కట్స్ పెట్టుకున్నాం కదా, ముందర కొంచెం కట్ చేసుకున్నాం కదా 1/2 ఇంచ్. అది మన ముందర సైజుకు వచ్చేటట్టు చూసుకోవాలి, ముందు పార్ట్కి వచ్చేటట్టు. ఇప్పుడు జాయిన్ చేసుకుందామండి. జాకెట్కి అటువైపు ఇటువైపు జాయిన్ చేసేసుకుంటే సరిపోద్ది. చివర కుట్టేసుకోవాలండి. ఇలాగే అటు సైడ్ కూడా రెడీ చేసుకోవాలి. రెండు వైపులు జాయింట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆ జాకెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఉక్కిస్ పట్టి కాజా పట్టి వేసుకుందాం అండి. ఉక్కీస్ పట్టి కాడికి కాజా పట్టి ఎక్కువ కొంచెం వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి. ఉక్కీస్ పట్టి పైన గుట్టి లోపలికి మడవాలి. కాజా పట్టి లోపల కుట్టి పైకి మడుచుకోవాలండి. ఇప్పుడు మెడ పీసుకి కట్ చేయడం నేర్చుకోవాలి. ముక్కలు ఉంటాయి కదా జాకెట్లో, అవన్నీ సన్నగా పొడవుగా క్రాస్ ముక్కలు తీసుకోవాలి. అన్ని ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి. చూసాం కదా ఎంత పొడవుగా తీసుకున్నాము. జాకెట్ ఉక్కీస్ పట్టీ కాడ నుంచి కాజా పట్టీ కాడ వరకు మనం ఎంత పొడవు ఉందో చూసుకొని వీపు అన్నీ అంత పొడవు వరకు తీసుకుంటుంది అది. ఇప్పుడు ఆ పీస్ని కాజా పట్టీ కాడ నుంచి ఖర్చు కుండించుకుంటా కుట్టుకోవాలి. ఖర్చు వదిలేసి కుట్టుకుంటా ఉండాలి.
ఇలా రౌండ్ వచ్చిన కాడ కొంచెం కట్ చేసుకోవాలి కుట్టుకున్న తర్వాత. ఇలా అటువైపు తిప్పుకొని లోపల వైపు తిప్పుకొని కుట్టుకోవాలి. కొంచెం ముందుకండి. ఇది చేతి పనిలోకి వెళ్ళిపోద్దండి. లోపల వైపు తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి. నీట్గా ఉంటుంది అలా కట్ చేయడం వల్ల. మనం చేతి పని చేసేటప్పుడు అట్ట లోపలికి వేసుకొని చేతి పని చేసుకుంటామండి, అలా వస్తుంది. ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్నాము, క్లాత్ని పెట్టుకొని లూజ్ కుట్టేసేసుకున్నాం. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్స్ పెట్టేసి అక్కడ ఒక డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక కూడా ఎంత ఉందో చూసుకోవాలి. నువ్వు గమనిస్తాను పడుతుందా ఏడ పడుతుందా. ఇప్పుడు ఉక్కీస్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు 3 వరుసగా గుర్తుపెట్టుకున్నాం కదా, స్కేల్తో చక్కగా కొట్టుకోవాలి గీత. ఇలా గీత కొట్టుకొని మనం కుట్టడం వల్ల ఆ కుట్టు అనేది చక్కగా వస్తుందండి. పైనుంచి కిందకి చక్కగా కుట్టేసుకోవాలి, రఫ్ చేసుకోవాలి అక్కడ చివర. సేమ్ ఇలాగే ఇప్పుడు ఉక్కీస్ పట్టీల సైడ్ చూసుకున్నాం కదా, సేమ్ అలాగే కాజా పట్టీల సైడ్ కూడా అలాగే చూసుకొని జాయింట్ చేసుకొని అలాగే కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం జాకెట్, ఆది జాకెట్, మనం కుట్టిన జాకెట్ పొడవు చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇంకా మనం చేతి పని చేసుకోవడమే. జాకెట్ నడుము అంతా కరెక్ట్గా సరిపోయింది. అలాగే మెడ కూడా చూసాను, మెడ కూడా సరిపోయింది.
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎంతో ఈజీగా ఉంటుందండి ఈ కటింగ్ కానీ కుట్టడం కానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.